భారతీయ జనతా పార్టీ బాపట్ల జిల్లా ఇన్ఛార్జ్ మరియు పల్నాడు జిల్లా ఎన్నికల అధికారి కృష్ణారెడ్డి కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. అనంతరం ఆయనకు వేద పండితులు ఆశీర్వచనం అందించారు. దేవాలయంలో భక్తులకు అందుతున్న సౌకర్యాల గురించి బీజేపీ నేతలు అక్కడ వారిని అడిగి తెలుసుకోవడం జరిగింది. ఈ పర్యటనలో పల్నాడు జిల్లా బీజేపీ అధ్యక్షుడు ఆలోకం సుధాకర్ బాబుతో పాటు పలువురు బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు పల్నాడు జిల్లా అమరావతి పవిత్ర పుణ్యక్షేత్రం శ్రీ అమరలింగేశ్వర స్వామి దేవస్థానంలో ఉన్నాం. ఈ రోజున బాపట్ల జిల్లా ఇన్ఛార్జి, సీనియర్ రాజకీయ నాయకులు, మా భారతీయ జనతా పార్టీ ఎన్నికల అధికారి పల్నాడు జిల్లాకు వారి కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకోవడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఏర్పాట్ల గురించి భక్తులను కొంతమందిని మేము అడిగి తెలుసుకోవడం జరిగింది. నేను కానీ, మా మండల అధ్యక్షుడు కానీ, మా పార్టీ నాయకులు అందరం కూడా కొంత భక్తుల సూచనల మేరకు అన్నదానాన్ని ఒక లిమిటెడ్గా 150 మందికే నిర్వహిస్తూ ఉన్నారు. ఇక్కడ టెంపుల్ యాజమాన్యం అందరికీ కూడా ఈ యొక్క పుణ్యక్షేత్రంలో ఉచిత అన్నదానాన్ని భక్తులు ఎంతమంది వచ్చినా కూడా ఈ కార్తీక మాస పర్వదినాల్లో అందరికీ కూడా ఉచితంగా భోజనం పెట్టే ఏర్పాటు చేస్తే బాగుంటుందని కొంతమంది బయట వ్యక్తులు మాకు చూడటం జరిగింది. దీని మీదట ఇక్కడ టెంపుల్ ఈవో సునీల్ కుమార్ గారిని కలవడం జరిగింది. మేము వెళ్ళి అందరం కూడా మా బృందం వారితో మాట్లాడాము. ఇక్కడ సాధ్యాసాధ్యాల గురించి కూడా వివరంగా చెప్పారు వారు, ఈవో గారు మాకు. దీని మీదట కొంత ఏదైతే కమిషనర్ ఉన్నారో స్టేట్ కమిషనర్ గారితో కూడా మేము మాట్లాడి స్పెషల్గా కూడా పర్మిషన్ వారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది భారతీయ జనతా పార్టీ తరఫున. రేపటి